హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈరోజు ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకోవాలి. తర్వాత 1 to 1.5 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 to 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మన టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలండి. తర్వాత ఇలా కలిపిన తర్వాత 1 అవర్ ఇలా పక్కన పెట్టేశాను. అండ్ అలాగే కొద్దిగా అల్లం తీసుకోవాలి. ఇలా కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లంని కూడా అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే గార్లిక్ తీసుకోవాలండి. కొద్దిగా 2 తెల్లగడ్డలు తీసుకోవాలి. అలాగే మనము పేస్ట్ చేసుకోవాలి కదా, సో అందుకోసమని ఇలా మిక్సీ జార్లో అల్లం వేసాను, తెల్లగడ్డలు వేసాను. అండ్ అలాగే కొద్దిగా కొబ్బరి వేసానండి. ఇలా వాష్ చేసుకొని వేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా మట్టంతా ఉంటుంది కదా, అందుకోసమని వాష్ చేసుకొని ఇలా వేసాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, అయితే గ్రైండ్ అవ్వదు కదా అండి. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలండి. ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత చెక్క, కొద్దిగా మిరియాలు, తర్వాత లవంగం తీసుకోవాలి. ఇవన్నీ దీనిలో మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అండ్ అలాగే తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే కొద్దిగా గ్రైండ్ అవ్వాలి కదా, లేకపోతే మెరగదు. సో అందుకోసమని వేసాను. ఇలా క్లోజ్ చేసి మూత ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా చికెన్కి కొద్దిగా మెత్తగా ఉంటే కొద్దిగా బాగుంటుంది కదా, నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ. అంతా కొద్దిగా అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను చికెన్ కర్రీలోకి కొద్దిగా ఒక టమోటా తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నానండి. తర్వాత ఆనియన్ పొడిగా కట్ చేసుకోవాలి. అండ్ టమోటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అండ్ అలాగే తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 3 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇదంతా కొద్దిగా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే కొద్దిగా ఆయిల్ అంతా చికెన్కి పట్టాలి కదా, సో అందుకోసమని. తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అండి, అవి వేసుకోవాలి. అలాగే టమోటా కూడా వేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కొద్దిగా మొత్తం అన్నిటికీ పట్టుకోవాలి కదా. తర్వాత మూత క్లోజ్ చేసేస్తున్నానండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, ఎందుకంటే వాటర్ అంతా పైకి తెలిసి లాస్ట్లో ఆయిల్ ఉంటుంది కదా అండి. చూడండి ఇలా వాటర్ వచ్చేసాయి. నేను చూపిస్తాను మీకు ఎలా తర్వాత మసాలా ఎప్పుడు వేసుకోవాలనేది. ఇక్కడ చూడండి కొద్దిగా ఆయిల్ లైట్గా పైకి వస్తుంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేకపోతే అడుగంటుతుంది. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కొద్దిగా ఆయిల్ వచ్చేస్తుంది. చూడండి ఇలా ఉడికించుకోవాలి. కొద్దిగా ఆయిల్ అంతా వచ్చేసింది, వాటర్ అంతా పోయి. తర్వాత మనం మిక్సీ జార్కి వేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా వేసేసుకొని ఇలా కొద్దిగా కలుపుకోవాలి, బాగా నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఎందుకంటే కొద్దిగా చికెన్కి అంతా మసాలా పట్టాలి కదా. తర్వాత మూత క్లోజ్ చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే అంత అడుగంటిస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత కొద్దిగా చూడండి ఆయిల్ పైకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా రావాలండి. తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. మీకు ఇంకా కొద్దిగా కారం కావాలంటే ఇంకొద్దిగా 1 స్పూన్ వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను, ఎందుకంటే కారం తిన్నారు కదా మా ఇంట్లో, సో అందుకోసమని. చూడండి ఇలా కొద్దిగా మొత్తం కారం మసాలాకి అంతా పట్టించుకోవాలండి చికెన్కి. చూడండి మొత్తం ఇలా కలిపిన తర్వాత నేను వాటర్ వేసానండి. 2 గ్లాసెస్ వాటర్ పైన వేసాను, ఎందుకంటే కొద్దిగా పీసెస్ బాగా మెత్తగా ఉడకాలి కదా, సో అందుకోసమని నేను వాటర్ వేసాను. మీకు కావాలంటే ఇంకా కొద్దిగా పులుసులాగా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇంత వేసాను. తర్వాత చికెన్ మసాలా వేసానండి కొద్దిగా. తర్వాత మీరు టేస్ట్ చూసుకోవచ్చు అండి, ఎందుకంటే సాల్ట్ తక్కువ, ఫస్ట్లో 1 టేబుల్ స్పూనే వేసాను, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను. మీరు కూడా కొద్దిగా టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకుని తర్వాత మూత క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేశానండి. ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే హై ఫ్లేమ్లో ఉంచేసాను, మూత క్లోజ్ చేశాను. తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా చూసానండి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చాలని చెప్పేసి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ అలాగే మూత క్లోజ్ చేసి అలాగే ఉంచేసాను, ఎందుకంటే కొద్దిగా చల్లారితే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.